ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మన ఇండియాలో సోలార్ అండ్ విండ్ పవర్ సామర్థ్యాన్ని భారీగా పెంచుకుంటున్న ఈ సమయంలో మనందరి మధ్యలో మెదులుతున్న ఒకే ఒక్క అతిపెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు మనం వాడకుండా మిగిలిపోయిన ఆ విద్యుత్తును ఎక్కడ స్టోర్ చేస్తారు అని. సరిగ్గా ఇక్కడే మన BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అనేవి పిక్చర్ లోకి వస్తున్నాయి. మన దేశం వేగంగా క్లీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో ఈ ఎనర్జీ స్టోరేజ్ అవసరం కూడా అంతే వేగంగా పెరుగుతుంది. ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ ఎప్పుడైనా వాడుకునేలా మరింత ట్రస్టబుల్ గా మార్చడంలో, అలాగే ఫ్యూచర్ లో పెరగబోయే భారీ విద్యుత్ డిమాండ్ తెచ్చడంలో ఈ BESS సిస్టమ్స్ అత్యంత కీలకమైన పాత్రను పోషించబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఎన్నో దిగ్గజ కంపెనీలు ఇప్పుడు బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టులు అండ్ దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై అగ్రెసివ్ గా భారీ ఎత్తున పెట్టుబడులు పెడుతున్నాయి. కాబట్టి మనం ఈ రోజు ఈ వీడియోలో ఈ అద్భుతమైన BESS ఆపర్చునిటీలో అగ్రభాగాన్ని నిలబడే ఒక టాప్ 4 స్టాక్ గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ తమ వాటిలో ఖచ్చితంగా ఉంచుకోవాల్సిన 4 కంపెనీల బిజినెస్ మోడల్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, ఎనర్జీ స్టోరేజ్ టార్గెట్స్ ఏంటి, అండ్ వీరు రీసెంట్ గా ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉన్నాయో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా మన కామెంట్ లో తెలియజేయండి. మన BESS బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ లిస్ట్ లో మొదటి స్టాక్ మన ఇండియాలోనే అత్యంత ప్రముఖ డైవర్సిఫైడ్ పవర్ కంపెనీలలో ఒకటైన JSW ఎనర్జీ. ఇది కేవలం ఒక ట్రెడిషనల్ విద్యుత్ ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదండి, ఇప్పుడు ఒక లీడింగ్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్ గా మారుతుంది. వీరి వ్యాపారం ప్రధానంగా 3 విభాగాలుగా విభజించబడి ఉంది. ఒకటి థర్మల్ పవర్, అంటే బొగ్గు అండ్ లెగ్నైట్ ని ఉపయోగించి విద్యుత్ ఉత్పత్తిని చేయటం. 2 రెన్యూబుల్ ఎనర్జీ, ఇటు వేగంగా విస్తరిస్తున్న విండ్ అండ్ సోలార్ మరియు హైడ్రో ఎనర్జీ ప్లాంట్లు అన్నమాట. 3 న్యూ ఎనర్జీ. ఫ్యూచర్ ఫోకస్ అంతా ఇక్కడే ఉంది. ఇందులో మన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్, పంప్ టు హైడ్రో స్టోరేజ్ అండ్ గ్రీన్ హైడ్రోజన్ లాంటివి ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ కంపెనీకి ఉన్న అతిపెద్ద బలం ఏంటంటే వీరి మొత్తం ఆపరేషన్ లో సామర్థ్యంలో ఏకంగా 96% లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటే PPAs కింద సెక్యూర్ అయి ఉంది. అంటే మన ఫ్యూచర్ లో వచ్చే ఆదాయానికి పూర్తి గ్యారంటీ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఖర్చులు తగ్గించుకోవడానికి అండ్ సప్లై చైన్ ను తమ కంట్రోల్లో ఉంచుకోవడానికి విండ్ టర్బైన్ బ్లేడ్స్, బాయిలర్ కాంపోనెంట్స్ లాంటి అత్యంత కీలకమైన పరికరాలను సొంతంగా తయారు చేస్తూ వర్టికల్ ఇంటిగ్రేషన్ వైపు అడుగులేస్తుంది. ప్రస్తుతం ఈ కంపెనీ స్ట్రాటజీ 3.0 పేరుతో ఒక అగ్రెసివ్ గ్రోత్ ప్లాన్ అమలు చేస్తుంది. 2030 నాటికి 30 గిగావాట్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని అండ్ 40 గిగావాట్ ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యాన్ని సాధించాలన్నది వీరి టార్గెట్ గా ఉంది. ఈ ఫ్యూచర్ ప్లాన్ లో ఎనర్జీ స్టోరేజ్ అనేది అత్యంత కీలకమైంది. వీరు ఇప్పటికే 29.6 గిగావాట్ స్టోరేజ్ కెపాసిటీని లాక్ చేశారు. ఇందులో 3.2 గిగావాట్ కేవలం బ్యాటరీ స్టోరేజ్ కోసమే రిజర్వ్ చేశారు. Q4 FY26 లో వీరు పూణేలో ఏకంగా 5 గిగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ అసెంబ్లీ ఫెసిలిటీని ప్రారంభించడమే కాకుండా కమర్షియల్ సేల్స్ ని కూడా మొదలెట్టేశారు. ఈ భారీ విస్తరణకు సపోర్ట్ గా 200 బిలియన్ రూపీస్ క్యాపెక్స్ తో ప్రస్తుతం 14 గిగావాట్ జనరేషన్ ప్రాజెక్టులను కూడా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో 3 గిగావాట్ కెపాసిటీని కొత్తగా యాడ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ Q4 FY26 చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ చూద్దాం ఫ్రెండ్స్. సేల్స్ మార్చ్ 2025 లో 11,745 crores ఉంది. మార్చ్ 2026 కి 18,901 crores కి చూపించింది. అండ్ నెట్ ప్రాఫిట్ మార్చ్ 2025 లో 1983 crores ఉంటే మార్చ్ 2026 కి 2,762 crores తో అదరకొట్టారు. డెఫినెట్ గా ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో రెండో స్టాక్ అదాని గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ AGEL. మన ఇండియాలోనే ప్యూర్ ప్లే రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీలలో అతిపెద్ద సంస్థ. సోలార్, విండ్, హైబ్రిడ్ పవర్ జనరేషన్ పై ప్రధానంగా ఫోకస్ చేస్తారు. వీరి బిజినెస్ మోడల్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. ఏకంగా 25 years పాటు కొనసాగే లాంగ్ టర్మ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకోవడం ద్వారా తమకు వచ్చే ఆదాయాన్ని ఎంతో కన్స్టెంట్ గా అండ్ గ్యారంటీని వీరు ముందుగానే సెట్ చేసుకుంటారు. మార్చి 2026 నాటికి వీరు 19.3 గిగావాట్ల ఆపరేషనల్ పోర్ట్ఫోలియోలు మేనేజ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ సైట్ ఎక్విజిషన్ దగ్గర నుండి తమ సెంట్రలైజ్డ్ ENOC అంటే ఎనర్జీ నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్ ద్వారా ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ వరకు ప్రతి స్టేజ్ ను వీరే స్వయంగా చూసుకుంటారు. ఇక వీరి ఎక్స్పాన్షన్స్ ప్లాన్స్ వింటే షాక్ అవుతారు ఫ్రెండ్స్. 2030 నాటికి ఏకంగా 50 గిగావాట్ సామర్థ్యాన్ని చేరుకోవాలని ఒక అగ్రెసివ్ టార్గెట్ పెట్టుకున్నారు. ఈ గ్రోత్ ప్లాన్ లో అత్యంత కీలకమైంది గుజరాత్ లోని కవడా ప్రాజెక్ట్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ లొకేషన్ రెన్యూబుల్ ఎనర్జీ సైట్ గా డెవలప్ అవుతుంది. కేవలం ఇక్కడే 2029 నాటికి 30 గిగావాట్ సామర్థ్యాన్ని డెవలప్మెంట్ చేయబోతున్నారు. మరి ఎనర్జీ స్టోరేజ్ సంగతి ఏంటి? అదాని గ్రీన్ ఇందులో కూడా భారీగా పెట్టుబడి పెడుతుంది. FY27 ముగిసే నాటికి ఏకంగా 10 గిగావాట్ కన్నా ఎక్కువ BESS సామర్థ్యాన్ని ఆపరేషనల్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గ్రిడ్ హెచ్చుతగ్గులను మేనేజ్ చేయడానికి ఇప్పుడే కవడాలోని 1.4 గిగావాట్ బ్యాటరీ సామర్థ్యాన్ని డిప్లాయ్ చేసేశారు. అంతేకాదు 5 స్టేట్స్ లో 5 గిగావాట్ కన్నా ఎక్కువ పంప్ టు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టుల కోసం సైట్లను కూడా సెక్యూర్ చేశారు. ఇందులో మొదటి 500 మెగావాట్ ప్రాజెక్టు చిత్రావతి వద్ద ఇప్పటికే ఎగ్జిక్యూషన్ దశలో ఉంది. ఇక Q4 FY26 పూర్తి సంవత్సరం ఫైనాన్షియల్ చూసుకుంటే సేల్స్ మార్చ్ 2025 లో 11,212 crores ఉంటే మార్చ్ 2026 కి 12,928 crores ఉంది. ఇక నెట్ ప్రాఫిట్ మార్చ్ 2025 లో 2,001 crores ఉంటే బట్ మార్చ్ 2026 కి ఇయర్ ఆన్ ఇయర్ 1987 కి తగ్గిందండి. ఇక EPS అయితే మాత్రం మార్చ్ 2025 లో 9 రూపీస్ 12 పైసా ఉంటే మార్చ్ 2026
కి 10 రూపీస్ 3 పైసాకి పెరిగింది. డెఫినెట్ గా మీరు ఈ బిఈఎస్ఎస్ సిస్టమ్ లో దీన్ని హై వాచ్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన లిస్ట్ లో మూడో స్టాక్ అండి, మనందరికీ సుపరిచితమైన బ్రాండ్, మన ఇండియాలోనే అతిపెద్ద వర్టికల్లీ ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ అయిన మన టాటా పవర్ విద్యుత్ ఉత్పత్తి చేయడం దగ్గర నుండి నేరుగా ఇళ్లకు వ్యాపారాలకు సరఫరా చేయడం వరకు అంతా వీరు చూసుకుంటారు. ముంబై, ఢిల్లీ, ఒడిశా లాంటి ప్రధాన ప్రాంతాల్లో ఏకంగా 13 మిలియన్ల పైగా కస్టమర్స్ కి వీరు సర్వీసెస్ అందిస్తున్నారు. థర్మల్, హైడ్రో అండ్ వేగంగా ఎదుగుతున్న ఈ సోలార్ అండ్ విండ్ పవర్ లాంటి విభిన్నమైన పోర్ట్ఫోలియోలు వీరి సొంతం. ఈ మోడర్న్ ఎనర్జీ అవసరాలకు తగ్గట్టుగా వీరు అప్గ్రేడ్ అయ్యారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 5,800 పైగా పబ్లిక్ ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ పాయింట్ నెట్వర్క్ కూడా స్థాపించారు. అలాగే సోలార్ సెల్స్ అండ్ మాడ్యూల్స్ తయారీ ఫెసిలిటీ కూడా నడుపుతున్నారు. వీరి ఫ్యూచర్ ప్లాన్స్ అంతా కూడా క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పైన ఉన్నాయి ఫ్రెండ్స్. 2045 నాటికి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2030 నాటికి తమ మొత్తం సామర్థ్యంలో 70% కేవలం గ్రీన్ ఎనర్జీ నుండే ఉండాలని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఏకంగా 10 గిగావాట్ సామర్థ్యం గల రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నాయి. ఈ హెవీ ఎక్స్పాన్షన్స్ లో ఎనర్జీ స్టోరేజ్ అనేది అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తుంది. వీరు బిహ్పూరిలో 1000 మెగావాట్ అండ్ సిర్వతాలో 1800 మెగావాట్ సామర్థ్యంతో పంప్ టు హైడ్రో స్టోరేజ్ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. సోలార్, విండ్ అండ్ బ్యాటరీ స్టోరేజ్ ని కలిపి గ్రిడ్ కు ఎప్పుడూ కంటిన్యూస్ గా కరెంట్ ను సరఫరా చేసే ఫర్మ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ సొల్యూషన్స్ వైపు వేగంగా అడుగులేస్తున్నారు. బయట సప్లైల మీద ఆధారపడకుండా ఉండటానికి వీరు 4.3 గిగావాట్ సోలార్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ నిర్మించారు. ఇప్పుడు కొత్తగా 10 గిగావాట్ వేఫర్ అండ్ ఇంగోట్ ఫ్యాక్టరీ పనులు కూడా మొదలెట్టేశారు. ఇక కంపెనీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ మార్చ్ 2025 లో 65,478 కోట్లు ఉంది. మార్చ్ 2020 కి 62,429 కోట్లు చేరింది. ఇక నెట్ ప్రాఫిట్ అయితే మార్చ్ 2025 లో 4,775 కోట్ల నుండి మార్చ్ 2020 కి 5,118 కోట్ల పెరిగింది ఫ్రెండ్స్. డెఫినెట్ గా ఈ బిఈఎస్ఎస్ లో మీరు టాప్ 5 లో ఈ స్టాక్ ని మీరు ఆర్డర్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. మన ఈ లిస్ట్ లో ఆఖరిది 4వ స్టాక్ అండి, పవర్ స్టోరేజ్ ఇండస్ట్రీలో 75 ఇయర్స్ పైగా చరిత్ర ఉన్న దిగ్గజం అయిన ఎక్సైడ్ ఇండస్ట్రీస్. 2 వీలర్స్ లో వాడే చిన్న బ్యాటరీల దగ్గర నుండి భారీ ఇండస్ట్రియల్ పవర్ యూనిట్ల వరకు వీరు ఎన్నో రకాల పవర్ సొల్యూషన్స్ అందిస్తున్నారు. వీరి బిజినెస్ ప్రధానంగా ఆటోమోటివ్ అండ్ ఇండస్ట్రియల్ అనే 2 భాగాలుగా ఉంటుంది. ఆటోమోటివ్ సెక్టర్ లో వీరు డైరెక్ట్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కు బ్యాటరీలను సప్లై చేయడమే కాకుండా కార్లు, బైక్ల రీప్లేస్మెంట్ మార్కెట్ లో కూడా బలంగా ఉన్నారు. ఇటీవల వీరి సోలార్ బిజినెస్ ఏకంగా 10 బిలియన్స్ వార్షిక ఆదాయాన్ని దాటి ఒక అద్భుతమైన మైల్ రాయిని చేరుకుంది. మార్కెట్ లో పోటీని తట్టుకొని మరింత ఫాస్ట్ గా పనిచేయడానికి వీరు వన్ ఎక్సైడ్ అనే సింగిల్ ఆపరేటింగ్ మోడల్ కు మారారు. దీనివల్ల వివిధ ఇండస్ట్రీల మధ్య సేల్స్ అండ్ సర్వీసెస్ సమన్వయం చేసుకోవడం వీరికి చాలా సులభమైంది. ఇక ఎనర్జీ స్టోరేజ్ విషయానికి వస్తే వీరు తమ సబ్సిడరీ అయిన ఎక్సైడ్ ఎనర్జీ సొల్యూషన్స్ ద్వారా బెంగళూరులోని ఒక భారీ లిథియం అయాన్ సెల్ తయారీ ప్లాంట్ ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇప్పటి వరకు 4,802 crores ఇన్వెస్ట్మెంట్ చేశారు. అలాగే నిర్మాణం అండ్ రోజువారీ ఆపరేషన్స్ కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 14 బిలియన్లు ఖర్చు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ ద్వారా ఏటా 6 గిగావాట్ పవర్ స్టోరేజ్ సామర్థ్యాన్ని ఉత్పత్తి చేయాలనేది వీరి లక్ష్యంగా ఉంది. ఈ సామర్థ్యాన్ని సగం సిలిండ్రికల్ సెల్స్ మరియు సగం ప్రిస్మాటిక్ సెల్స్ కోసం కేటాయించారు. ఈ ప్రిస్మాటిక్ సెల్స్ అనేది చాలా కీలకం ఫ్రెండ్స్, ఎందుకంటే వీటిని ఎలక్ట్రిక్ 3 వీలర్స్ అండ్ బిఈఎస్ఎస్ లాంటి పెద్ద పెద్ద అప్లికేషన్స్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలండి, పాత రకం బ్యాటరీలు ఇప్పటికే ఉపయోగపడుతున్నప్పటికీ తక్కువ స్థలంలో ఎక్కువ ఎనర్జీని ప్యాక్ చేసే సామర్థ్యం ఉన్న లిథియం అయాన్ టెక్నాలజీ ద్వారానే ఇండియాలో ఈ బిఈఎస్ఎస్ డిమాండ్ తీరుతుందని మేనేజ్మెంట్ బలంగా నమ్ముతుంది. ఇది మాత్రమే కాకుండా హుండై అండ్ కియాతో కలిసి వీరు కో ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. భవిష్యత్తులో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీని మరింత పెంచబోతుంది. ఇక కంపెనీ రిజల్ట్స్ విషయానికి వస్తే ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్ మార్చ్ 2025 లో 17,238 crores ఉంది. ఇక మార్చ్ 2026 కి 17,995 crores కి వచ్చింది. ఇక నెట్ ప్రాఫిట్ అయితే మార్చ్ 2025 లో 800 crores నుండి మార్చ్ 2026 కి 860 crores డిక్లేర్ చేసింది ఫ్రెండ్స్. డెఫినెట్ గా మన ఈ బిఈఎస్ఎస్ సిస్టమ్ లో ఈ స్టాక్ రేట్ తప్పకుండా మీ రాడార్ లో పెట్టుకుని వాచ్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్ చివరిగా ఒక్క మాట అండి, ఈ క్లీన్ ఎనర్జీ వైపు ఇండియా వేగంగా చేంజ్ అవుతున్న ఈ సమయంలో ఈ బిఈఎస్ఎస్ దే కీలక పాత్ర. అయితే కేవలం ఆయా కంపెనీల యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ ని బ్లైండ్ గా మనం ఇన్వెస్ట్మెంట్ చేయదండి. మన రిస్క్ సామర్థ్యం అండ్ కంపెనీల యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఫైనాన్షియల్స్ ని పక్కాగా చెక్ చేశాకే సరైన పెట్టుబడి నేను తీసుకోండి. మరి ఈ టాప్ 4 స్టాక్స్ లో మీ ఫేవరెట్ ఏంటంటో కింద కామెంట్ లో చెప్పండి. మన అనాలిసిస్ నచ్చితే వెంటనే లైక్ కొట్టి మన ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్స్ కి షేర్ చేసి మన ఛానల్ కి గట్టిగా హైప్ ఇచ్చేయండి. ఇలాంటి అదిరిపోయే కంటెంట్ మిస్ కాకుండా ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ని ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి. హ్యాపీ ఇన్వెస్టింగ్ ఫ్రెండ్.